హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ ఎరీనా. ఈరోజు ల్యాగ్ లేకుండా డైరెక్ట్గా న్యూస్లోకి అయితే వచ్చేస్తాను. ముందుగా వచ్చేసరికి మళ్ళీ వైరల్ టాపిక్ ఐబొమ్మ గురించి అనమాట. ఇన్ని రోజులు మనం ఐబొమ్మ నుంచి బప్పమ్మ అని చెప్పేసి చూస్తూ వచ్చాము. ఈ పైరసీకి సంబంధించిన వెబ్సైటు రీసెంట్గా వచ్చేసి ఇరాదా ఆర్గనైజేషన్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసింది, సేమ్ వెబ్సైట్ అనమాట. ఇందులో వచ్చేసి అన్ని రకాల ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించిన మూవీస్ అయితే ఇందులో అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట. సో నా రికమెండేషన్ ఏంటంటే ఎవరైతే ఇది యూజ్ చేయొద్దండి వెబ్సైట్ని. ఎందుకంటే మళ్ళీ మన యూజర్ డేటా తీసుకొని మా దగ్గర డేటా ఉందని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడము, డేటా లీక్ చేస్తామని చెప్పి చెప్తారు అనమాట. సో ఎవరైతే యూజ్ చేయొద్దండి ఈ వెబ్సైట్ని. నా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి కాంతారా అనమాట. ఈ కాంతారా వచ్చేసి పాజిటివ్ టాక్తో ఈ 1 వీక్ వచ్చేసరికి 100 crores క్లబ్లోకి అయితే జాయిన్ అయింది. ఇంకా హాలిడేస్ ఉన్నాయి, వీకెండ్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా 200 crores వరకు కలెక్ట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఈ మూవీ. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మన రవితేజ అన్నదనమాట. మాస్ జాతర మూవీ October 31st రిలీజ్ చేస్తామని చెప్పి మూవీ నుంచి పోస్టర్ అయితే వచ్చిందనమాట. ఇంకా చెప్పాలంటే రవితేజ దీని మీద ఒక రీల్ చేసి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా చేసినాడు, చూడొచ్చు కావాలనుకుంటే మీరు. ప్రాబ్లం అంతా ఎక్కడ వచ్చిందంటే October 31st ఈ డేట్ వచ్చేసి సేమ్ డేట్ వచ్చేసరికి మనకి బాహుబలి ది ఎపిక్ ఏదైనా రిలీజ్ అయితే కాబోతుంది. బాహుబలి 1 ఇంకా Part 2 రెండు కలిపేసి బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో చూడాలి మళ్ళీ ఏమవుతుందో. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా నాని ఇంకా సుజిత్ ఈ పేరు ఏనే ఉంటారు మీరు. రీసెంట్గా ఓజీ డైరెక్టర్ అనమాట, మంచి ట్రెండింగ్లో ఉన్నాడు ఆయన. ఈయన వచ్చేసరికి నానితో ఒక మూవీ అయితే ఈయన తీయబోతున్నాడు. దీనికి సంబంధించిన టైటిల్ గేమ్స్ కూడా మీకు చూసిందచ్చు యూట్యూబ్లో మ్యాక్సిమము. దీనికి బ్లడీ రూమీ అని చెప్పి ప్రాజెక్ట్ టైటిల్ అయితే అనుకుంటున్నారు, మళ్ళీ చూడాలా. ఇంట్రెస్టింగ్ రూమర్ వచ్చేసి ఈ మూవీని సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అదే సాహో ఓజీకి కూడా లింక్ ఉంటుందని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి మళ్ళీ ఏమవుతుందో. ఇంకొందరు ఏమంటారంటే సుజిత్ కదా డైరెక్టర్, సో ఈయన మ్యాక్సిమం 2 to 3 years తీసుకుంటారు మూవీ కంప్లీట్ చేయని, కానీ రూమర్స్ వస్తున్నాయి. ఇంకో పక్క నాని కాబట్టి ఆయన ఏ ప్రాజెక్ట్ అయినా విత్ ఇన్ 1 year లోపల కంప్లీట్ చేస్తారని చెప్పి. సో నెక్స్ట్ ఇయర్ కల్లా రిలీజ్ కూడా ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మూవీస్లో ఇదే హైలైట్ అనమాట. మహాభారతం నుంచి మన మైథాలజీ నుంచి కురుక్షేత్ర పేరుతో ఒక యానిమేటెడ్ సిరీస్ అయితే రాబోతుంది అనమాట. ఇది అన్ని లాంగ్వేజ్లో ఆల్మోస్ట్ అవైలబుల్లో ఉంది. October 9th or 10th ఈ డేట్స్లో అయితేనే మనం చూడొచ్చు అనమాట ఈ సిరీస్ని. దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా యూట్యూబ్లో రిలీజ్ చేసినారు. ట్రైలర్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. యానిమేషన్ కానీ ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగున్నాయి. మీరు చూడాలనుకుంటేనే డెఫినెట్గా చూడండి, ఎందుకంటే మన ఇండియన్ మైథాలజీ గురించి కాబట్టి డెఫినెట్గా బాగుంటుంది. ఇంకొక రూమర్ ఉందన్నమాట, 2-3 days నుంచి మంచిగా వైరల్ అవుతుంది. ఇది వచ్చేసి రష్మిక మందన ఇంకా విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ అనమాట. ఇది వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు, ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మ్యారేజ్ కూడా చేసుకుంటారని చెప్పి ఫుల్ వైరల్ అవుతుంది అనమాట ఈ న్యూస్. ఇది రూమర్ ఎందుకంటానంటే వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి రియాక్షన్ రావట్లేదు అనమాట. అవునా అయ్యిందని చెప్పేసి అంటనా అనలేదు, కాలేదని చెప్పేసి కూడా అనలేదనమాట. సో ఇది రూమర్గానే ఉంటుంది, చూద్దాం మళ్ళీ ఏమవుతుందో ఇది. ఇంకా స్పోర్ట్స్ విషయానికి వస్తే స్పోర్ట్స్ అయితే మంచి హాట్ టాపిక్గా ఉన్నాయి. ముందు వచ్చేసరికి ఇండియన్ టెస్ట్ క్రికెట్ అనమాట. ఇండియన్ టెస్ట్ క్రికెట్ అంటే ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జరుగుతున్నారు ప్రజెంట్. ఇండియన్ టీం నుంచి 3 సెంచరీస్ అయితే వచ్చాయన్నమాట. ఒకటి కేఎల్ రాహుల్, 2 రవీంద్ర జడేజా, 3 ధ్రువ్ జురేల్ బ్యాట్ నుంచి అయితే వచ్చాయి. స్పెషల్గా మాట్లాడుకుంటే రవీంద్ర జడేజా గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఆయన సెంచరీతో పాటు 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అయ్యాడు. ఈ రేంజ్ ఆడితే ఇంకా ఆల్రౌండర్ టాప్ ర్యాంక్ నుంచి కిందకి దిగడం అయితే ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. దిగాలని ఆయనకి లేదనుకుంటా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా రోకో ఫ్యాన్స్కి గుడ్ న్యూస్, ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ T20 ఇంకా టెస్ట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చేసినారు. సో ఓడిఐ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ మొత్తం. ఇప్పుడు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడిఐ అయితేనా స్టార్ట్ అవబోతుంది అనమాట October 19th నుంచి. ఇంకా చెప్పాలంటే దీని మీద షెడ్యూల్ కూడా వచ్చిందనమాట. 19th స్క్రీన్ మీద చూడొచ్చు ఆ షెడ్యూల్ని కూడా. సో రోహిత్ శర్మ ఫ్యాన్స్, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే గుడ్ న్యూస్ అనమాట. చాలా మంది ఎదురు చూస్తున్నారు, అందులో నేను కూడా ఒకరిని. T20 టీమ్ ఇంకా ఓడిఐ టీమ్ది స్క్వాడ్లు అయితే వచ్చాయన్నమాట. T20 ఎటువంటి ప్రాబ్లం లేదు, అందరూ హ్యాపీ దానికి, దాంతో నో ప్రాబ్లం మనకి. బట్ ఓడిఐకి వచ్చేసరికి ప్రాబ్లం అనమాట. ఇందులో ఎట్లా అంటే మన శుభ్మన్ గిల్ని కెప్టెన్సీ ఇచ్చారనమాట. సో శ్రేయస్ అయ్యర్కి ఎందుకు ఇవ్వలేదు? ఆయనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా మ్యాచ్లు ఫైనల్స్ వరకు తీసుకెళ్ళినాడు, ఇంకా చాలా ఫార్మాట్స్లో కప్స్ కూడా గెలిపించినాడు మనకి. ఎందుకు ఆయనకి కెప్టెన్సీ ఇవ్వలేదు, గిల్కి ఎందుకు ఇచ్చారని చెప్పి దీని మీద అయితే గౌతమ్ గంభీర్ని ట్రోల్ కూడా చేస్తున్నారు. BCCIలో పాలిటిక్స్ నడుస్తున్నాయని చెప్పి. సో ధోని అయితే ఇట్లా టాలెంట్ ఎంకరేజ్ చేస్తాడు, ధోని లాంటి ఒక మెంటర్ కానీ కోచ్ కానీ కావాలమా అని చెప్పేసి చేస్తున్నారు అనమాట. చూడాలి మళ్ళీ దీని మీద ఎటువంటి రియాక్షన్స్ వస్తాయో. ప్రజెంట్ అయితే ఎక్స్లో ఇదే ట్రెండింగ్ టాపిక్ అనమాట స్పోర్ట్స్ విషయానికి వస్తే. ఫైనల్గా వచ్చేసరికి లియో మెస్సీ
ఈయన గురించి మీరు చాలామంది వినే ఉంటారు, ఎందుకంటే స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ అనమాట. ఈయన ఇండియా టూర్ అయితే ఉండబోతుందని చెప్పి న్యూస్ అయితే వచ్చిందనమాట. సో December 13, 14, 15 ఈ డేట్స్లో వచ్చేసరికి ఇండియా టూర్ అయితే రాబోతున్నాడంట. అందులో కోల్కతా, ఢిల్లీ, ముంబై లాంటి మేజర్ సిటీస్ అయితే ఉన్నాయి ఆ టూర్ లిస్ట్లో. సో ఇది ఇవాళ ఎంటర్టైన్మెంట్ ఏరినా న్యూస్. మీకు ఈ న్యూస్ నచ్చితే అయినా డెఫినెట్గా లైక్ చేయండి. ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ కోరుకుని మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలి లేదా మేము ఏమైనా న్యూస్ మిస్ అయినా మీకు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వెంటనే. సో థ్యాంక్ యూ.